నమస్తే 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 ఎంత చెప్పాలి. బండి తీసుకొచ్చిన. బండి నువ్వే రొప్పుతున్నావు, మరి వాళ్ళకి డౌట్ రాదా? అరే బండి ప్రాణం సీనియం కొన్నా, వాళ్ళ దగ్గర మళ్ళీ ప్రాణం సీనియం కొనుక్కున్నా. అలా ఎట్లా మేము వెళ్ళదారా? ఏది తెలుసు ఒక మంచి చెప్తాను. బండి వంకొచ్చిన, మీ ఇంటికి పడుకొని వచ్చిన బండి. మీ అమ్మని తెలుసా, నేను పొట్టు తిట్టింది. పైసలు ఏమైనా కడిది గంత బండికి ఎందుకు కూడా తిట్టింది. నీ దగ్గరికి నేను కొనుక్కున్న బండి. అలా గద చెప్పురా. ఇంకోసం తెలుసా, ఎందుకు కొన్నావంటే ఇంకో 5,000 తక్కువ అరేసినాయి కదా దానికి అని చెప్పు. సరేనా? ఓకే చెప్తా. ఇంకా అద్దె చెప్పరా, మళ్ళీ వేరే చెప్పకు. వేరే చెప్పగానే నాకు ఎప్పుడన్నా బండి కావాలి, మరి ఇవ్వకపోతే మరి పుల్లలు పెడతా. నీకేనారా బండి? అంటే నేను అప్పుడైనా హైదరాబాద్ కరిమేర పోయినప్పుడు కావాలి. ఈ లోకల్ నాకు ఈ పని చేయదు. ఈ పొలాల కాడికి పోతే అడ్డమడుడేనే. సరే ఇస్తుంది మరి. ఓకే సరే మరి కలుతా మరి. సరేనా? ఓకే. అయినా బాబాయ్ ఇంకోటి తీసుకుంటే ఏమవునే? 5 రూపాయలేనే. మరి నువ్వు తీసుకోరు, అదే తీసుకునేది. నా దగ్గర ఉన్నాక గిన్నె కోసుకుంటా తింటా. మరి ఉన్నది తిను. తింటుంది. అరే ఈ 5 రూపాయల పొట్లం తినడేవో కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ నడచడానికి కాలు గుంటున్నారు. అదే మన ఖర్చులో ఉన్నప్పుడు కూర్చోవడానికి అదే, చేనులకు పోతే అదే, కరెంట్ బంద్ చేసడానికి అదే, ఎటన్నా పోతే అదే, తాగటానికి తినటానికి అన్నిటికీ బండి ఉంటే ఏర్పడలేదురా. ఇప్పుడు కాలు గుంజి పడవుతున్నారు. గీడికలు కలిసి నడచడానికి మనసు చెప్తాను లేదు. బండి ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? పిత్తు కల్లని బండి తీసి అటు ఇటు తిరిగిన వాళ్ళం. ఇంకో విషయం తెలుసా, ఆ బండి లేక నా పూర్వు కూడా విడిచిపెట్టింది. ఇడిచిపెట్టవా తీరా, ఖర్చు లేని పని. అదో బాగోతాం. బండి వేసుకుని అటు ఉరక ఇటు ఉరక, పెట్రోల్ కావాలి, దానికి కావాలి, నువ్వు పోసుకోవాలి. గట్లా పడితే మా ఇంట్లో అది ఉన్నది అనుకో, షాపింగ్ పోదాం, అటు పోదాం, ఇటు పోదాం, పొరాలను తీసుకుపోయి బల్లె దించు. అంతేంద్రా, పొరాన్ని సప్లైకి నడిచిపోతారు. బండి లేకపోతే షీరిగినట్టు అయింది. అయ్యో అయిపోయినాయి కానీ మరి తాప కొట్టి తిన్నాకుంటా ఎవరో. మరి సపరేట్గా వేరే దుకాణం పోదాం. వేరే దుకాణంలో నువ్వు అటు కొనలేవు, ఇక్కడ లేవన్నా. మనకి వేరే దుకాణం పోదాం. అవు ఇక్కడ ఎందుకు ఇయ్యరా? ఇచ్చుడు మా ఇస్తారు కానీ పైసలు ఇవ్వాలి కదా. బస్ స్టాండ్ కాడ దుకాణం అయింది అనుకో, ఇద్దరికి ఇస్తారు మనం. అబ్బా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ దాకానారా నడుచుడు? ఇప్పటికే బండి లేక కాలు గుంటున్నారు అంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడ దుకాణంలో పోదామన్నమాట. మరి ఉంటే తీసుకోరా. ఉన్నాక తీసుకోపోయినా ఒక్క పొట్లం వచ్చింది, ఉన్న 5 రూపాయలకి ఎక్కువ వస్తాయిరా. ఉన్నప్పుడు మంచిగా తిరిగినాం, అమ్మేది లేకుండా. అరే నేను బల్బు చూసినావారా? కనీసం దేకనాన్ని దేకుతలేరురా, చూడకుండా పోతాను చూసినవాడు. అది సరే కానీ మన చేతిలో బండి ఎక్కువ తిరుగుతుంది. మనం మదగాను కదా అమ్మింది. ఏటన్నా ఒకటని కడుక్కోవచ్చు. అట్లా కాదే, ఉన్న మల్లెలు కూడా 2 సార్లు కరగొట్టాడు నాకు. ఇట్లా అడకపోతే గిరిసార్లు వేసుకోపోతారే. ఒకసారి ఇద్దరు 2 వాళ్ళు ఇద్దరు ఓకిస్తారా? ఇదేదో ఉన్నదిరా కథ. నాకైతే తేడా పడుతుంది. ఈసారి కనబడతారు కదా, అడుగుదాం. పనపల్లి చేయలేవురా? తోమంటతో గాడ తీసుకోవచ్చు కానీ ఊకే దీనికే అయితే ఓడవా ఇవి. అయ్యో చెట్టు అరిగిపోతున్నాయిరా. ఏమరి పోడేమో ఊకి ఇడికి అత్తవు ఈడ తెంపిమంటావు నాన్న. ఇది ఇంకో 4 రోజులు అయితే ఆయనతో ఏముండే ఈ షర్టు. ఇక పట్టు. అయ్యో పనపల్లికే గిన్నె తీర మాట్లాడవచ్చు. కూర్చోరా. ఇక ఇప్పుడే లేచినా? ఏ లేచిండో ఇలా పొద్దు లేచిన. నన్ను అంటావుగా ఊకే. అయితే కానీ నీ పొల్ల మాట్లాడుతున్నారా? ఇప్పుడు గంట పొద్దుగా గది ఎందుకు గుర్తుకొచ్చింది? నేనే చెప్తి. ఆ బండి లేక ఆయన అది కూడా వీకింది. అవు అన్నావుగా. అయితే కానీ మరి మళ్ళీ పొల్లని చూసుకోపోయాను. ఇదంతా కాదే, ఒక గవర్నమెంట్ జాబ్ కొడతా, వచ్చేది కట్నం కింద కారు పట్టుకొని వస్తుంది. ఎట్లుంది ఐడియా? ఏదో ఒకసారి ముఖం చూపిట్టేది. అబ్బో అత్తే కానీ తిట్టినట్టు ఉంచినా లేకపోతే నార్మల్గా ఉంచినవే? అట్టేనేరా, మామూలుగానే ఉంచిన. అత్తగా నా గవర్నమెంట్ జాబ్ అయితే. అత్తే రబ్బో, నువ్వు రోజు థియేటర్లో పడిన టాకీస్ల చుట్టూ పొరాల చుట్టూ తిరిగి అనుకో జల్ది వస్తాయి. వచ్చి జేబులో పడితే నీకెందుకు? నేను ఎప్పుడు పోయినా సినిమా థియేటర్లో పోయిన వాళ్ళు అందరు చెప్తురారా. ఇక దిగబడితే అన్న చెప్తానంటే వస్తుండగా హ్యాపీ. అరే దేకను కూడా దేకలేవురా. బండి వేసుకొని అటు ఇటు చూడడానికి చూస్తలేవు. బండి నీదా మాదిగాందిరా, ఎక్కువ నీదగానే కనబడుతుంది.
ఏమైనా సపోర్ట్ చేస్తలే మొన్న 2 రోజులు కనబడ్డావు, నిన్న కనబడ్డావు, ఇలా పొద్దుగా వేసుకొని తిరగబడి. అరే మీ దగ్గర ఆదపడుతున్నారా? పోయి దోస్తుల దగ్గర ఆదపడదురా. బండి కొన్నారా? కానీ మదన దగ్గర బండి కొనుక్కున్నాను. నువ్వు ఇట్లా కొన్నావే? నువ్వు ఎట్లా కొన్నావంటే నీకేం తెలుసురా? మదనకు బండి తరమేనా? వాళ్ళ ఇంటికేనాక వాళ్ళ అమ్మ తుక్కు తిట్టిందని. ఆ దగ్గర పైసలు లేవాట. ఎవడు ఇచ్చాట ఆయనకు పైసలు వెళ్ళేదట. ఇక అరే అవే పైసలు ఇస్తే తీరా బండి ఉంచుకుంటుంది, ఆయన బండి ఉంచుకున్నా కథకి ఇది. అరే మీ దగ్గర అవదపడతా రా. అరే ఇప్పుడు దోస్తుల దగ్గర అవదపడదురా, 11 అవుతుంది. అన్న ఇది కరెక్ట్ కాదే. దోసుకాలు అనుకుంటే వెనక మంచిగా ఓడిచినావే, ఉంచినావు. అరే ముంచుడు కాదురా, ఆడు నా దోస్తుగాడరా. వాళ్ళ ఇంటికేనాక వాళ్ళ అమ్మాన్ని చెప్పు పట్టి సీపరేట్ కొడుతున్నదిరా. నీకు బండి ఉండగా బండి కొట్టా బాడుకోమన్నదిరా అని. ఆయన బాధులకి నీ బండి కొనరా? ఆయన బాధ లేకున్నావో లేకపోతే మమ్మల్ని ఇద్దరిని అందుకున్నావు. అంతే ఉన్నట్టుంది. అరే మీ ఇద్దరు నమ్మకలేకపోవచ్చురా. నా బండి కూర్చోరా, మరి నా మనకు పోయి. అరే తిరుపతి, అరే నీకు మా ఇద్దరి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ మా ఇద్దరికి నువ్వంటే బాగా నమ్మకం రా. అయితే కొనుక్కుంటే ఎవరైతే అయితే ఎప్పుడన్నా బండి అటు ఇటు కొట్టడానికి ఇస్తావయ్యా. అరే మిమ్మల్ని నేను దూరం కొడుతున్నారా? నీ బండి నా బండి, నా బండి మీ బండేరా. తీసుకోర్రా, వాడుకోరా బండి, నన్ను కూడా వాడుకోరా. అరే మీ నా దోస్తురా. అరే డ్రాయర్ కూడా మేము ఓన్ వేసుకున్నాం. ఈ బండి పెద్దదారా మనకు. అంతేగాని అంతేగాని ఎట్లయితే ఒక ముందు చెప్తుండ్రా. బండి తీసుకోర్రి, బండి ఆయిల్ చేంజ్ చేయించుర్రి. ఎవరు తీసుకున్నా బండి నీట్గా పడదు. ఫుల్ ట్యాంక్ కొట్టుకుని రారు. అంటే బండిని ఇది మిగతా మాయ అంటావు. 30,000 పెట్టుకున్నా అవుతున్నారా? మరి ఏడుకన్నా పోయేస్తే పెట్రోల్ పోయి ఇంజనీర్లు కూడా చేంజ్ చేస్తారా? గమ్మతున్నారు అయితే మన దోస్తు అంటే గిదే నారా కాదురా. సరే కూర్చోర్రా. కాదు నా టైర్లు అడుగుతారు, ఏం అడుగుతలేవు? అరే బండికి మరి ముఖం కడలేరు ఇంకా అడగలే. అయ్యో కూర్చోరా. సరే ఏ పరా బండి మంచిగా మంచిగా కట్టుకోరా. బండి సరే మెల్ల పొద్దుగాల తాగాలి. తిరుపతి ఆగాలి. చెప్తున్నావు ఏం లేదు గెలవగా ఇప్పుడే బండి మంచిగా ఉంది. ఎప్పుడు తీసుకున్నా? మొన్న తీసుకున్నా. ఒకటి ఇవ్వలే నాకు సెకండ్ హ్యాండ్లా. చూస్తా కానీ మనకు కరవా, మనకు మస్తు మంది తెలుసు జడ్జిలో కానీ. అయితే కానీ మొన్న దున్నరాపోతే ఏమైంది? అయ్యో నీ దున్నుడు అంటున్నావా? వాడు ముండ కొడుకు వచ్చి కేజీలు ఎత్తుకపోయిండే. అయితే కానీ అది కూడా మీకని ట్రాక్టర్ డబ్బు ఉంటుందా? వెనక డోర్ కూడా పట్టుకపోయిండే అంటే ఇది కూడా ఇందేనారా? అటు ఓడగాని దొరకాలి కానీ బద్దలు వాళ్ళు కొడతా పోతే పోని. అది కూడా మళ్ళీ పొలం కాడకు పోతే ఆ మోటార్ ఎత్తుకపోయిండు. ఇవన్నీ నిడిచిపెట్టే విద్యను మనం పోయి చెప్పుకుంటే పాలకి వేసే పొలం కాడ మోటార్ కూడా ఎత్తుకపోయిండు. కగ్గిదలుగా సనేశ్వరం చుట్టూ తిరుగుతుందా? ఈడే దాని చుట్టూ తిరుగుతుండ్రా. ముట్టినల్ల బంగారం పెట్టు పట్టినల్ల ఇన్ని అవుతున్నాయండ్రా. ఈయనంత సానేశ్వరం పొడి వాళ్ళేడు. బతుక మనవే ఎవరారు మూడెత్తుకడా తీసుకుంటా. నేను ఉసుకకు రమ్మన్నారే, ఉసుకకు రమ్మన్నారు. అది ఎంత కొట్టే చాలా అయితే లేదు. అలా లేదా బ్యాటరీ ఉతకపోరా? లేదు, తుట్టుకు 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 అంటుంది. ఇది అంతేమో కానీ నాకు ఆసారం బీడువాడ మొన్ననే కొత్త ఇల్లు చాలు చేసిందే. పిల్లర్ పోసారు, డబ్బాలు ఉంటాయి ఇక ఇంపై, అవి కూడా ఎత్తుకపోయారే. ఆ మేసి వచ్చిన అన్నాడు కాబట్టి నువ్వు పొలం కాడికి వచ్చా నాలే తేనైనా పెట్టినా అని. ఎంత తిరిగినా దొరుకుతలేరు వాళ్ళు. ఎవడాడు నాకు దొరకబట్టి అని అని జీరి పేరు మెల్ల చేసుకుంటా. నాకైతే దొరికితే చెప్పే, తొండలు దొరకొడతా. ఇంత సామాన్ మోసిర్రంటే మినిమం 3 అయి ఉంటారు. ముగ్గురు 5-6 గ్యాంగ్ కావచ్చు. మీరు అక్కరా బరే 20,000 ఇస్తా. నాకు చెప్పాను దొరకబట్టి, రేపు దొరకబట్టిస్తా అని నాకు నాకే దొరుకుతారా అంటే మీకు దొరుకుతారా? కాదే 5 HP మోటరా గిట్ల వస్తే అక్కడ పోయి పోసు. బాత్రూమ్ వచ్చిందని 5 గంటల్లో పట్టేది, ఇప్పుడు 10 గంటలైనా పడతలేదు. ఓళ్ళకి చెప్పాలి చెప్పు. నా పేరు తీరుతుంది. నువ్వు బాధపడకే నువ్వు గణేష్. నేను లేనా ఇట్లా దొరికింది అనుకో.
అన్న అది 20,000 ఉంటా అదే ఎక్కువ ఉంటది 5 HP మోటార్ కదా అది. ఏంది హైస్పీ మోటర్నా మరి వాణ్ణి గడ్డకెడితే వాని ముందర నింప వాని పోచమ్మ మింగ వాని దొడ్డుకెడితే వానింత పీను వల్ల వాణ్ణి నోటింత ఓతే అని బండి కుట్టుకొని రావాడు. ఏంద్రా మోటార్ ఎత్తుకోవాలంటే అది ఎత్తుతే అవుతుంది జర మెల్లది గణేష్ నేను గిడియా కొత్త గణేష్ సరతి నీకు చెప్తుంది నేను వెళ్తే సరే కానీ ఒకటి సెకండ్ హ్యాండ్ బండి చూడలేవే. ఏంది సెకండ్ హ్యాండ్ బండి బండి చూడన్నా ఏ చూద్దాం మంచిగా ఉండదు. మరకలు పడతాయి నువ్వు అంత బురద 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 అంటే సరే సరే చూడు నీకు కూడా నానే సరే గనిగానం తిట్లు తిడతావే నువ్వేమున్నావే నాకు అర్థం కాదు. మర్చిపోయినావా కంట్రోల్ చేయరా మీరు? అరే ఈ గీత విలువనే పడితే నువ్వేమైనా ఆగుతున్నావా? కంట్రోల్ చేస్తున్నాను. అరే ఎంతకెళ్ళి విలువని బట్టి నువ్వు కుయ్యి వంటలో ఒరే దొరుకుతున్నావు తిట్టే తిడుతున్నావు అది కూడా మంది ఎత్తుకున్నారా మనమేనా మర్చిపోయినావా? అరే నన్ను గోకాలరా పిలుస్తానే నాకు అప్పుడు పట్టించుకో. ఏం కాదు తిట్టింది మంచిది జర ఏమన్నా మన గట్లా నాకు భలే ఇరికినామే మనం. అమ్మ చినాపు ఇంటికి పోతున్నట్టుండగా కాళ్ళు నొచ్చి పడవుతుంది బండి చినాపు ఇంటికేనా ఏడిరా ఇంటికేనా నేను అత్తనండి నేను ఇంటికి పోతాను పెరట్లకు పోతాను. ఏం పని చెప్పు నాకు. ఏంటిదా కత్తనండి చినాపు చూసినావా గుర్రం కచ్చరం తీసుకొచ్చిన ఏందనుకుంటాను నీ ఎక్సెల్ ఈ బండి ఖరీదు ఎక్సెల్ 4 వస్తాయి. నా బండి నువ్వు ఎక్కేస్తావా? అబ్బో నీకు గుర్రం వస్తుంది కత్తరం కాదు నీ కత్తరం ఎటువా 4 వస్తాయేమో నా బండ్లు. ఇప్పుడు మళ్ళీ సినిమాపు అని మెల్లగా అగలు పెట్టుకుంటూ వస్తున్నావా? అగలు పెట్టేది ఎందుకంటే పోగా కొరకు. ఇప్పుడు నువ్వు మెల్లగా బండి ఎక్కేస్తాను వస్తున్నావు. ఏ అట్లా కాదే మళ్ళీ ఏ ముఖం పెట్టుకున్నా మళ్ళీ అడుగుతున్నావు నువ్వు. నేను కరువు అనుకుని అడుగుతున్నావు కాళ్ళు నొత్తున్నాయని అడిగిన గిన్నె తీరు అనమాట. చినాపు నా బండి అమ్ముకున్నానే మళ్ళీ కొనుక్కుంటే కానీ నువ్వు ఇంటి దిక్క పడుతుంది నేను కూర్చుంటే ఎక్కువ పెట్రోల్ అవుతా అదే అంతకంతేనే అటే పోబడుతుంది అయ్యో గంతకరం కాబట్టి అటే ఇంటి దిక్క పోబడుతుంది. నేను ఇంటి దాకా పోతాను ఢిల్లీకి పోతాను. నేను నాతో నీకు పని ఏంది రానాడు బండి తీసుకొని వచ్చి బొమ్మలు ఎంగేసుకుంటూ మాట్లాడుతూ బొమ్మలు ఆకిలి దొక్క మళ్ళీ నా ఆకిలి గిట్ట నువ్వు దొక్కావు అని మాట్లాడుతావు కదా. ఎటువా ఓడలు పోయి బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే బిడ్డ ఇది తలకే మంచిగా ఉంచుకొని మాట్లాడాలి. పెద్దల దగ్గర మాట్లాడంగా తెలుసా? 4 అరే ఎంతసేపు పోతారు రైడు అత్తాడు అడుగు. ఏందిరా లిమిట్లు ఎత్తిపోతున్నావా? కరెంట్ వస్తుందిరా పొలం కడ. ఏ లేదు కరెంట్ పోతలేదు ఎవరి దాకా దాంతో తల్లాడుకుంటూ ఇప్పుడే పోతుంది. సరే కానపా గింతసేపు బాబుతివి బండి తీసుకొచ్చి కళ ఎత్తిపోయారా? అగో నువ్వే తాగిపోయాలి. అరే బండి నీ పొంటి అయింది కాదురా గీత పెద్ద బండి దీంట్లో ఓపియాలే మా దాంట్లో కూడా మేమేనా? మా దాంట్లో నువ్వు ఓపి మీరు బలం మనుషున్నారు అబ్బాని కత్రంలో ఓపిస్తావు నీ కడుపులో ఓపిస్తావు నువ్వు ఓపియలేవు కొత్త బండి ఓపిస్తాడు దాని తీయే కూర్చోరు ఏం పెడతారు మీరు ఎప్పుడు గింతారా? మీరు ఒరుగుడే కానీ మీరైతే మీరు జైలుకి గ్రూప్ పెట్టారు. కూర్చోరు ఎక్కువ దూపు అవుతుంది పారి కూర్చోరా కూర్చొని ఇప్పుడే అన్న పోనీ పోనీ ఇంకా అరే గుడ్డతో గుడ్డు పోనీ బండి అరే ఏమరా అరే లేవట్లేదురా బండి ఎవడ పెండ్రా
अरे हमने फोन जी रहा अरे अरे तिरुमला अरे 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 रारा अरे అన్న ఓ అన్న ఈ బండి రా మా పిల్లకి బట్టలు కొనిస్తా తీసుకుపోతా పట్నం తీసుకుపోతా. ఏంద్రా బండిగా ఉన్నా నువ్వు పట్నేమో నువ్వు బట్టలు కొనుక్కో నువ్వు బస్సే కొనుక్కో నా బండికి ఇయ్య అర్థమైందా ముందు ఏమన్నారు అయితే కానీ నా బండి యాక్సిడెంట్ కావాలి వారిని నోరా మోర్రి అనేది అవరే వారే అన్నట్టు అయిందా చూడావు ఆ బుర్రలు మొత్తం మలిగి పీకినాయి 20,000 అయినాయి నీ నోట్ల అంటే నీ అన్నదల్లా అవుతుందా? నా నోట్లో ఏమైనా పుట్టుమచ్చలు ఉన్నాయా ఏంది? ఎవరికి తెలిసినా ఉండవచ్చు నోరా మోరా అనబడితే 20,000 అయినా ఎప్పుడు? ఓ నీ అవ్వ ఈడొప్ప అరే అడవాడు నీ అంటివి కదా నా బండిని బంగారం లెక్క చూసుకుంటా అని. నువ్వు బంగారానికి కూడా తుప్పు పట్టించారు నీ చేతులు ఏది ఉన్నాక అంతే. వీళ్ళకి కాదు పట్టాలు కట్టలే పెరిగిపోయాను కొత్త పెట్టించుకుని చూసిన బండి ఎట్లుంది మరి అదే నాడు అదే బండి రాదు. అరే మనకు అట్లా అంటే నాడా బండి ఏం లేదు ఓ నీ అవ్వ మళ్ళా అద్దుతి నోడు జాడతా మళ్ళీ ఏమన్నా అయితే. అయ్యో అసలు ముచ్చట మర్చిపోయినా ఆడ నిన్ను పంచాయతీ పిలుస్తారు పో పెద్ద మనుషులు పిలుస్తారు. ఇక పనుల పని బండి కూడా అడదాం అనుకున్నా కానీ పెద్ద మనుషులా ఏదో మొన్న ఎవరికో గుద్దిరాట కదా పో మంచిగా ఇప్పుడు గుద్దుతారు పో నేను మంచిగా రాకుతారు పైసలు బాగానే పో పో పిలుస్తారు పో ఆడ పోషంలో కాడ కూర్చున్నాడు పో. నాకు ఆ సిపాయి చెప్పిపోయింది. అరే ఎడున్నారా ఈ పెద్ద చూస్తున్నారు తొందర పోసాము అక్కడ చెప్పలేంది మా వాళ్ళది ఏం తప్పులేదని మేమంటున్నాం. తాకిచ్చిర్రు తాకిచ్చిన దానికి దండు కంటే దానికి లక్షలు పెట్టుకుంటా పోతే ఇంకా నిలబుట్టి ఎక్కువ ఉంటాం వచ్చు ఎవరికి ఏర్పాటు ఎట్లా లక్ష వస్తుంది మళ్ళీ ఏమంటారు కావచ్చు. తప్పదా వాళ్ళంగానే చేసిర్రు ఆయన గుర్తుండే ఆయన ఆయన సీరియస్ ఉన్నాడు సంగతి ఏం చెప్పుడు అది సీరియస్ ఉంటాడే దెబ్బకినాక సీరియస్ ఉన్నాడా కానీ ఎట్లయినా గంజి పెడితే ఎక్కడికి అయితే అవుతుంది కావచ్చు కానీ ఇవన్నీ పెట్టి వాళ్ళు కేసు చేసుకుంటే నాన్నకేంది. అరే ఏమంటారా మరి ఏమన్నాడు ₹1,00,000 కడతారు పైసలు అప్పేం కాసులురా పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చడానికి ఆయన కూర్చోడు మనం ₹1,00,000 కడతామా? అరే కాదురా నీకు అర్థమవుతుందా ఆడు దాకా ఆడు కూర్చుని అనుకో 2 మీద కడతారా కాదురా ఆడు పొలం కడుకోతారు నువ్వు కదాగిపోయావు మీ పని నేర్చిపోయి నా మీద కడుతున్నాడు. అరే బాగా పైసలేం కాదు నా అప్పుడు 30 అయితే అయిపోద్ది అప్పటికి ఇచ్చేద్దాం మరొకరు అడగకరు పోలీస్ కేసు అంటారు. అరే ఈ స్టేషన్ దొక్కిరనుకో నా పరచ్చ పోతాయి చప్పడం నోరు మూసుకొని చప్పడం 30 అయిపోద్ది. చెప్పు పెద్ద మనిషి తప్పు మీదని తెలిసింది ₹1,00,000 కట్టుడు తప్పది. నేను ఒప్పుకుంటాను. ఏమంటారు తిరుపతి సరే దియే నేను పొద్దున అలా పెద్ద మనిషికి ఇచ్చారు పొద్దున ఇచ్చారు ఓ పెద్ద మనిషి వాళ్ళు ఇస్తారు నా జమ దారిపో ఆ మామ నొప్పించిన మా పొద్దున మామకి ఇస్తాం పైసలు. సరే ఓకే ఓకే పర్రా ఏం చేసుడే పాపం పూరనికి ఆచారం అట్లా అయిపోయాయి. ట్రాక్టర్ కేజీలు పోయినాయి అని మోటార్ పోయింది మొన్న కొత్త గిల్లు కట్టుకోడు సామాన్ ఇనుప సామాన్ అంతా ఇది అయిపోయింది. ఈ పొలా అని అన్నాడ ఎవరు అరే గణేష్ గారు రా అమ్ముతుర్రా చూడు ఈడరా ఇంపు సామాను ట్రాక్టర్ బ్యాడ్ అరే అంబులెన్స్ ఫోన్ చేయరా నడుపోయింది. నాకు ఆ సిపాయి చెప్పిపోయింది. అరే
అదే నీ బండి ఏదిరా? ఆ బండి ఇనుప సామాన్లకి వేసిన ఆడేవాడికి అమ్ముకున్నాడు. అబ్బా అరే ఈ బండి ఎక్కడ చూసినవురా? అరే ఇది అనిల్ బండి రా. అరే పగ్గాలు ఉన్నాయి రెట్ని. బండి కంగన నీ బండికి కూర్చునిరా, ఆడేరా నీ బండికి కూర్చున్నారు అని కాలు ఎదిగిందో తలకి వాళ్ళకి నా బండిని అంతా వాడిన చూడు, అది కోపం నీ మీద పెట్టుకున్నది, అందుకే నీకు గుద్దినట్టు. ఆహా, అంటే ఇప్పుడు నువ్వు నీ నమ్మింది నీకు గుద్దింది. కర్మ కర్మో కర్మ. హలో గణేష్, ఆరోగ్యం ఎట్లుంది? బాగా అయిందా? ఓకే, ఎంత 20,000 అయిందా? ఇక వాళ్ళతో 1,00,000 రూపాయల దండగా ఇప్పించిన. నువ్వు అసలే బాధపడకు, బిల్కుల్ టెన్షన్ తీసుకోకు. 80,000 మిగులుతాయి, జాగ్రత్తగా నువ్వు మంచిగా కాపాడుకొని బతకాలే. నీ సొమ్ములు పోయినందుకు నీకు ఒకటి లాభం జరిగింది బిడ్డ. ఓకే సరే. అరే బాగా పైసలు కాదు, అప్పుడు 35 అయిపోయింది, ఇప్పటికి ఇచ్చేద్దాం మరొక కర్మ కర్మో కర్మ.